డూడ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? డూడ్స్ మీరు చాలా మంది వచ్చేసరికి ఐఐటీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎంత మంది వచ్చేసరికి కామెంట్ చేస్తారని. సో చాలా మెంబర్స్ వచ్చి కామెంట్ చేస్తున్నారు, బ్రో నాకు సిఎస్సి వస్తుందా లేదా, కౌన్సిలింగ్ ఎప్పుడు, అసలు నాకు ఎంత ర్యాంక్ వచ్చిందని. ఓకే, మీ అందరికైతే ఈ వీడియో ద్వారా క్లారిఫై ఇస్తాను అనమాట. యాజ్ ఏ స్టూడెంట్గా నేను కూడా అక్కడే చదువుతున్నాను కాబట్టి సో ఈ వీడియో మీకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చాలా విషయాలు వచ్చేసరికి మనం అయితే ఈ వీడియోతో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కానీ ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయడం అయితే అస్సలు అయితే మర్చిపోద్దు. అండ్ మీ ఐఐటీ ర్యాంక్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అండ్ ఫర్దర్ గా ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఐ విల్ గైడ్ యూ. ఫస్ట్ వచ్చేసరికి కట్ ఆఫ్ అనమాట. నీకు తమ్నైల్ వచ్చేసరికి కట్ ఆఫ్ పీడిఎఫ్ అయితే ఇస్తాను కదా, ఇస్తాను. బట్ దానికన్నా ముందు వచ్చేసరికి మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. కట్ ఆఫ్ వచ్చేసరికి వేరీ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చేసరికి ఎంసెట్ లా కాదనమాట. ఇప్పుడు ఎంసెట్ వచ్చేసరికి చాలా కాలేజెస్ ఉంటాయి, ఏపీ మొత్తం పాల్గొంటుంది. బట్ ఎక్కడ వచ్చేసరికి మాత్రం ఓన్లీ ఒకే కాలేజ్, ఉన్నవి 5 బ్రాంచ్లే. సో దీంట్లోనే మీరు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు పెట్టేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు సిఎస్సి కానీ ఫస్ట్లో పెట్టేస్తే సో ఎవరికి ర్యాంక్ తక్కువ ఉందో వాళ్ళకి ఏది ఇచ్చేస్తారో అందరికి తెలిసిందే. బట్ కొంతమంది వచ్చేసరికి ప్రిఫరెన్స్ ఆర్డర్ మార్చుకుంటారు అండ్ కింద మీద పెట్టుకుంటారు కాబట్టి సో దాని విధంగా ప్రతిసారి కూడా కట్ ఆఫ్ పడుతూనే వస్తుంది. అండ్ కొంతమంది 2-3 ఆప్షన్లే పెట్టుకుంటారు అనమాట, మిగతా 2 ఆప్షన్ కూడా పెట్టుకోరు. సో ఇలా చాలా జరుగుతుంటాయి కాబట్టి సో దాని మీద కట్ ఆఫ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. చెప్పడం మర్చిపోయా, నేను వచ్చేసరికి మెకానికల్ డిపార్ట్మెంట్ అనమాట. సో నా మెకానికల్ డిపార్ట్మెంట్లో మా జూనియర్స్ అడిగితే నేను తీసుకున్నాను. సో వాళ్ళు ప్రీవియస్గా ఐఐటీ రాసి అయితే వచ్చారు. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే లిస్ట్ అయితే తీసుకున్నా. వాళ్ళు వచ్చేసరికి 32 మెంబర్స్ అనమాట. సో వాళ్ళు 32 మెంబర్స్ వచ్చేసరికి నేను నేమ్ అయితే అరేంజ్ చేసి స్క్రీన్ మీద చూపిస్తాను, చెక్ అయితే చేసుకోండి. సో దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. బట్ పీడిఎఫ్ అయితే షేర్ చేయలేను ఎందుకంటే అఫీషియల్ కదా. సో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. సో అందుకనే నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను, ఒకసారి చెక్ అయితే చేసుకోండి మీకు ఎంత ర్యాంక్ వరకు వచ్చిందని. నేను డిస్కస్ కూడా చేస్తాను. సో అదనమాట సంగతి, ఎలా అయితే ఉంటుంది. మీకు ఒకటి చెప్తున్నాను డూడ్, 3000 కానీ దాటిందంటే సిఎస్సి ఇంకా మీరు పెట్టకండి అనమాట. ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం ఫస్ట్ ఆప్షన్ కానీ సిఎస్సి పెట్టుకోండి. బట్ రిమైనింగ్ వాళ్ళు వస్తారు మాత్రం సిఎస్సి అనేది పెట్టొద్దు. పెట్టినా వేస్ట్ అనమాట. ఇన్ కేస్ పెడతారన్నా మీ ఇష్టమే అనమాట, ఇంకా అప్ టు మీ ఇష్టం. సో పెట్టినా సరే అంత ఛాన్సెస్ అస్సలు ఉండవు, ఎందుకంటే సీట్లు తక్కువ, అందరూ అదే పెడతారు కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఏదైనా రిజర్వేషన్ ఉంటే మాత్రం స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కొంతమందికి ఉంటుంది. సో అలా ఉంటే మాత్రం పెట్టుకోండి, ఏమైనా చెప్పలేము. ఎందుకంటే మీ దాంట్లో కేటగిరీలో తక్కువ మంది ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఏమైనా ఉంటే పెట్టుకోండి. బట్ నార్మల్గా ఓసీ క్యాండిడేట్ అయ్యుండి అంటే జనరల్ క్యాండిడేట్ అయ్యుండి పెడతారంటే మాత్రం ఒక వేస్ట్ అనమాట, ఒక ఆప్షన్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం అలా అయితే చూసుకోండి. అండ్ చెప్పాను కదా 3000 అవతల వస్తే మాత్రం ఈసీ సిఎస్సి రావడం చాలా కష్టం. రిమైనింగ్ బ్రాంచెస్లో ఏదో ఒకటి రావడం అయితే 100% షూర్ అనమాట. 2.5 years చూస్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాయి బాగానే. సో ఆ ర్యాంక్ దాటినా సరే. సో అది మాత్రం చెప్తున్నాను. అందుకే మీకు వచ్చేసరికి స్క్రీన్ మీద పీడిఎఫ్ కూడా చూపెట్టాను, మా మెకానికల్ డిపార్ట్మెంట్ మా జూనియర్స్ వచ్చేసరికి. సో ఆమెకు క్లారిటీ ఇద్దామని అనమాట. సింపుల్గా చెప్పాలంటే 1000 and 1500 లోన్ ఉంటే సిఎస్సి ఈసీ వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం ఉన్నాయన్నమాట. బట్ 3000 కానీ దాటేసిందంటే మాత్రం ఈసీ సిఎస్సి అయితే మర్చిపోండి. మీకు ఏదైనా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కానీ ఏదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ ఉంటే అప్పుడు ఆలోచించండి, అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓసీ క్యాండిడేట్ కానీ ఓబీసీ అయితే మాత్రం అస్సలు అయితే రాదనమాట 3000 కానీ దాటేసిందంటే. మీకు రిమైనింగ్ 3 బ్రాంచెస్ అయితే వస్తాయి, ఏదో ఒకటి అయితే వస్తుంది. సో దాంట్లో అయితే ట్రై అయితే చేసుకోండి. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఫస్ట్లో సిఎస్సి ఈసీ పెడతారంటే పెట్టుకోండి, పర్లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏది పెడతారో అదే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదనమాట, మీకు కట్ ఆఫ్ కోసం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మీకు ఏ ర్యాంక్ వస్తుందో క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటా. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ర్యాంక్ ఏదో కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మీకు పర్సనల్గా వచ్చేసరికి మీకు రిప్లై ఇస్తాను. సో మీకు క్లారిటీ కూడా వచ్చేస్తుంది. కౌన్సిలింగ్ డేట్స్ కోసం అడుగుతున్నారు. సో కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసరికి కూడా మీరు అదే వెబ్సైట్లో మీకు వచ్చేసరికి అప్డేట్ చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి. బట్ అప్రాక్స్గా ముందు ఇయర్ కానీ ఆ ముందు ఇయర్ కానీ చూసుకుంటే మాత్రం ఇప్పుడు రిజల్ట్ వచ్చిన 2 weeksకి లేదా జూన్ 1st weekలో వచ్చేసరికి మీకు ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చేసరికి అదే వెబ్సైట్లో మీకు అయితే కనిపిస్తుంది. 2 daysకి ఒకసారి అయితే రీసెర్చ్ చేస్తూ ఉండండి, ఆ వెబ్సైట్ విజిట్ చేయండి, చెక్ చేయండి. కౌన్సిలింగ్ కోసం అయితే వస్తుంది, మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఓకేనా? మీకు ఒకటైతే క్లారిఫై చేస్తున్నాను చూడండి డోర్స్. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా మన ఎంసెట్ ఎగ్జామ్ది. సో ఆ కౌన్సిలింగ్ అవ్వక ముందే మీకు వచ్చేసరికి మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ప్రాసెస్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేస్తారు. ఐఐటీ ఎగ్జామ్ ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు, జాయిన్ అవ్వడానికి ఏఈలు ఎవరో రెడీగా ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చేసరికి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి కూర్చొని పెడతారు. అర్థమైందా? కంప్లీట్ ప్రాసెస్ అంటే ఫీ కూడా కట్టేస్తారు అని అర్థం.
ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఫీ కూడా కట్టేస్తారు. సో ఎప్పుడు బిఫోర్ ఎంసెట్ కౌన్సిలింగ్ మీ ప్రాసెస్ మొత్తం జరిగిపోతుంది. ఇది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. సో అందుకు మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు అసలు ఎప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది ఏంటి నాకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసరికి. సో ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఫీ రిమెర్స్మెంట్ అనమాట. బ్రో ఫీ రిమెర్స్మెంట్ మాకు వస్తుందంటే రాదు. ఫీ రిమెర్స్మెంట్ అనేది రాదు. మీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫీ రిమెర్స్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది సెల్ఫ్ సపోర్ట్ స్కీమ్ కాబట్టి, సో అందులో మనం జాయిన్ అవుతున్నాం కాబట్టి మీకు ఫీ రిమెర్స్మెంట్ అనేది ఉండదు. సో ఇది మైండ్లో పెట్టుకోండి. వాళ్ళు మెన్షన్ చేసి కూడా ఉంటారు అక్కడ వచ్చేసరికి, అది కూడా చెక్ చేసుకోండి. బ్రో స్టడీస్ బాగుంటాయా, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ వచ్చేసరికి బ్రో మాకు ఏ యూనివర్సిటీలోనే వస్తారా లేదా సపరేట్గా ఏమైనా ఒక బిల్డింగ్ కానీ లేదా కాలేజీలో పెట్టేస్తారని కొంతమంది అడుగుతున్నారనమాట. సో వాళ్ళకి డౌట్ ఉండొచ్చు, తప్పులేదు. అండ్ ఇంకోసారికి ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో వాళ్ళు అసలు చెప్తారా చెప్పరా, అంటే మనకి డబ్బులు కట్టి ఇలా వచ్చాం కదా, సో ఎంసెట్ వస్తారు కదా, సో మనకు వదిలేస్తారా, మనకి ఏం చెప్పరా అంటే డూడ్ అలా ఏం పెట్టుకోకండి. స్టడీస్ బాగానే ఉంటుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో ఈ సంవత్సరం ఒకసారి ప్లేస్మెంట్స్ అయితే కొంచెం బాగానే వచ్చాయి. మా మెకానికల్ డిపార్ట్మెంట్ వరకు మనం చూసుకుంటే మాత్రం 5 to 6 7 LPA వరకు అయితే యావరేజ్ ప్యాకేజ్ కూడా నడిచింది. మా సీనియర్స్ కూడా అడిగాను అనమాట. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 24 అంటున్నారు. సో పర్లేదు 24 ఇప్పుడు నిజం కాకపోయినా సరే 20 and 15 వెళ్ళిపోయినా సరే మంచిదే కదా. సో బాగానే వచ్చింది అనమాట. ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫ్యాకల్టీ కూడా మంచి ప్రొఫెసర్సే మీకు వచ్చి చెప్తారు. సో నో డౌట్ ఎట్ ఆల్ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. బ్రో మాకు యూనివర్సిటీలోనే వస్తారా లేదా పక్కన ఏదైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏదైనా పెట్టి మాకు వస్తారంటే అలా ఏం లేదు. మీరు అందరితో పాటే కూర్చుంటారు. అండ్ ఎంసెట్ ఎవరైనా రాస్తారు కదా వాళ్ళు కూడా వస్తారు కదా. సో వాళ్ళతో పాటు మీకు కలిపే మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతాయి. అంతవరకు మీరు కూడా వెయిట్ చేస్తారనమాట కాలేజ్ రావడానికి. వాళ్ళకి ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినంత వరకు మీరు అనేది కాలేజ్కి అయితే వెళ్ళరు. వాళ్ళకి కూడా ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత అందరు కలిసి కాలేజ్కి వెళ్తారు. ఓకేనా, మీకు డౌట్ క్లారిఫై అయిపోయిందా? ఒకవేళ మీ స్ట్రెంత్ కానీ చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి క్లాస్ వచ్చేసరికి, అప్పుడు మరి అంత స్ట్రెంత్ అంటే ఎవరు చెప్పరు కదా, మరి ఎక్కువ స్ట్రెంత్ అయిపోతే సో అప్పుడు 2 డివిజన్స్ అనమాట, అంటే సెక్షన్స్ అయితే డివైడ్ చేయొచ్చు. సో అంతేగాని మీకు సపరేట్గా అందరు తీసుకెళ్ళి ఒక సపరేట్గా కాలేజ్ అని బయట కాలేజ్లో పెట్టేయడం దానికి ఒక అలా ఏమి ఉండదు అనమాట. అందరూ యూనివర్సిటీలోనే ఉంటారు. సో దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. అండ్ వచ్చేసరికి హాస్టల్ ఎలా ఉంటుంది, మీకు హాస్టల్ అకామిడేషన్ కూడా ఉంటుందన్నమాట. సో దాని ఫీజ్ స్ట్రక్చర్ కానీ ఏం కానీ మీకు అన్నీ అయిపోయాక మొత్తం జాయిన్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఆర్డర్ రిపోర్టింగ్ ఆర్డర్ అన్ని పట్టుకొని వెళ్ళి వాళ్ళకి వెళ్ళి హాస్టల్ వాళ్ళకి చెప్తే మీకు ప్రొసీజర్ అయితే వస్తుంది. సో దానికి కూడా నో ప్రాబ్లం అనమాట. సో మీరు రిపోర్టింగ్ రోజు వెళ్తారు కదా, సో ఆ రోజే మీరు హాస్టల్ కూడా జాయిన్ అవ్వచ్చు అది రిపోర్టింగ్ చేసే టైంకి. సో అన్ని మీ ప్రొసీజర్ కూడా వస్తుంది. సో దాంట్లో నో ప్రాబ్లం. సో హాస్టల్ అకామిడేషన్ కూడా ఉంటుంది, మీకు మెస్ కూడా ఉంటుంది, అన్ని యూనివర్సిటీలోనే అనమాట. సో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఏ బయట ఎక్కడైనా వేసారనమాట. మీకు హాస్టల్ అకామిడేషన్ మెస్ అన్నీ కూడా మన ఏయూ సరౌండింగ్స్లోనే ఉంటుంది, అంటే లోనే ఉంటుంది. ఎందుకంటే ఏయూ చాలా పెద్దది అనమాట. సో మీకు దాంట్లోనే ఉంటుంది అన్నీ కూడా. సో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీ డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై అయిపోయి అనుకుంటున్నా. కట్ ఆఫ్ ఏంటో చెప్పాను, మీకు సిఎస్సి ర్యాంక్ ఎంత రావాలో చెప్పాను. అండ్ వచ్చేసరికి ఫీ రిమెర్స్మెంట్ కోసం క్లారిటీ కూడా ఇచ్చాను. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా మీరు ఆల్రెడీ చూసుకున్నారు కదా. సో ఆల్రెడీ ఒకసారి మళ్ళీ వేస్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ అనమాట. మీరు కానీ కౌన్సిలింగ్లో సీట్ వచ్చేస్తే మీరు ఫీ అయితే కట్టేసి వస్తుంది, ముందుగానే కట్టేయాలన్నమాట చెప్తున్నాను. సో మీకు ఫీ వచ్చిన వెంబడే మీకు కొంత టైం అయితే ఇస్తారు. ఆ టైం గ్యాప్లో మీరు వచ్చేసరికి ఫీ అనేది కట్టేయాలన్నమాట. ఫుల్గా కట్టేయాలి. ఫుల్గా అంటే 4 yearsకి ఒకసారి, 4 years మొత్తం ఒకేసారి కాదనమాట. ఒక సంవత్సరంది ఒకసారి కట్టేయాలి. అండ్ నెక్స్ట్ సంవత్సరానికి మళ్ళీ కట్టేయాలన్నమాట. అంటే పెర్ ఇయర్ మీకు కనిపిస్తున్న ఫీ కూడా అది పెర్ ఇయర్ది అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవుతున్నారు, 4 yearsకి అనుకుంటున్నారు, కాదు పెర్ ఇయర్కి అనమాట. సో ఓకే మీకు క్లారిటీతో వచ్చింది అనుకున్నా. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మీ డౌట్స్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ర్యాంక్ ఎంత వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను మీకు అయితే హెల్ప్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను మీకు గైడెన్స్ చేస్తాను. ఇంకా ఉంటా మరి, బాయ్.